రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ కాంగ్రెస్ అవమానపరుస్తున్నాయని ఫైర్ అయ్యారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. మే 7 తర్వాత మమత సీఎం పదవిలో ఉండడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. ప్రజా తీర్పును రాజ్యాంగాన్ని ధిక్కరించే అధికారం ఎవరికీ లేదన్నారు. దక్షిణాదిని ఉత్తరాదిని వేరు చేస్తూ రాజకీయాలు చేసిన పార్టీలకు తమిళనాడు ప్రజలు బుద్ధి చెప్పారన్నారు. తెలంగాణలోనూ బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మే 10న పరేడ్ గ్రౌండ్స్ లో జరిగే మోదీ సభకు ప్రజలు లక్షలాదిగా తరలిరావాలని పిలుపునిచ్చారు. రామచంద్రరావు మోదీ పర్యటన సందర్భంగా లాలపేటలో వాల్ రైటింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. నరేంద్ర మోదీ గారు 10వ తారీఖు నాడు మే 10వ తారీఖు నాడు సాయంకాలం 3 గంటలకు పరేడ్ గ్రౌండ్లో రాబోతున్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత మొట్టమొదటిసారిగా నరేంద్ర మోదీ గారు తెలంగాణకు రావటము, హైదరాబాద్లో వారి బహిరంగ సభ జరగటము, బహిరంగ సభ ముందు దాదాపు 8,000 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రజలకు అంకితం చేస్తారు. మరి తదనంతరం ఈ యొక్క మీటింగ్ పబ్లిక్ మీటింగ్ బహిరంగ సభ జరుగుతుంది. తెలంగాణ ప్రజలు ఈరోజు మొన్న జరిగినటువంటి ఒక బెంగాల్లో, అదేవిధంగా అస్సాంలో, పుదుచ్చేరిలో, కేరళలో కూడా భారతీయ జనతా పార్టీకి మొట్టమొదటిసారిగా 3 సీట్లు గెలవడము, మరి తమిళనాడులో కూడా అక్కడ ఎవరైతే దేశ విభజన గురించి మాట్లాడటం జరిగిందో దక్షిణ ఉత్తరాదిగా వాళ్ళని ఓడించేటటువంటి ఒక మనం పరిణామాలు చూసినాం. దేశవ్యాప్తంగా కూడా భారతీయ జనతా పార్టీ ఒక పవనాలు వీస్తూ ఉన్నాయి. కాబట్టి తెలంగాణలో కూడా ఆ పవనాలు ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నాయి. తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ తెలంగాణలో రాజకీయ ప్రచారంగా ఈరోజు మనకు తెలంగాణ ప్రజల ముందు ఉన్నది. బీఆర్ఎస్కి అవకాశం ఇచ్చారు, కాంగ్రెస్ అవకాశం ఇచ్చారు. మరి ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇచ్చి రానున్న ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ యొక్క ప్రభుత్వాన్ని ఏర్పడితే డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు.